భారత్ పాకుల మధ్యన 3 రోజుల క్రితం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది అని ట్రంప్ ప్రకటించారు. మొదలు అయితే పాక్ లేకపోతే మనం ప్రకటించాల్సింది. సరే, మధ్యన సందట్లో సడమి కానీ నేను గొప్ప అని చెప్పుకొని ఆయన ప్రకటించారు. ప్రకటించిన 3:30-4 గంటలలోపే మళ్ళీ వాళ్ళు కాల్పులు మొదలుపెట్టారు. 3 రోజుల క్రితం చర్చలకు సిద్ధం అన్నారు. చర్చలకు డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఇవాళ 12వ తారీఖు వాళ్ళు చర్చలు సిద్ధం అన్నారు. చర్చలకు సిద్ధమయ్యారు కూడా. ఈ లోపల జరిగిందో 2 విషయాలు జరుపుకోవాలి. మనం ప్రకటననేమో ట్రంప్ చేసిండు. మోడీ అంగీకరించినట్టు ఇప్పటికీ ఎక్కడ చెప్పలేదు. డీజీఎంఓల స్థాయిలో మాత్రం ఈ చర్చలు జరుగుతాయని మనకు అందరికీ తెలిసింది. కానీ ఆనాడు ఎప్పుడైతే ఏకపక్షంగా మనం కాల్పులు ఆపేస్తున్నామన్నారో మనది పైచేయి సాధిస్తున్న ప్రతిసారి ఎప్పుడూ కూడా ఉగ్రవాదులు తీవ్రవాదులు బ్రీతింగ్ పీరియడ్ తీసుకుంటారు. అందుకని ఇట్లాంటివన్నీ ముందు తీస్తారు. ఎప్పుడైతే బలహీనం అవుతారో వాడు చర్చలు అంటాడు. అంతకుముందు బలవంతుడుగా ఉన్నప్పుడు బలవంతుడు కాకున్నా సరే దుశ్చర్య చేసినప్పుడు ఇవన్నీ జ్ఞాపకం రావు. దెబ్బతిన్న బెబ్బులి మరింత గాండించినట్టు మళ్ళీ పిచ్చి పనులు చేస్తుంటాడు. కనుక ఆనాడే ఎప్పుడైతే కాల్పుల విరమణకు ఒప్పుకున్నారు అని ట్రంప్ బయట వాడు ప్రకటించిన తర్వాత మనం ఏమనుకుంటాం, ఓకే అన్నాం. ఓకే అని ఏం చేసాం, 12వ తారీఖు సిద్ధమే నిజమే అన్నాం. 4-5 గంటలు దాటకముందే రాత్రి మళ్ళీ వాడు డ్రోన్ల దాడి చేసిండు. తెల్లారి మేము తప్పు ఒప్పుకుంటున్నాం, మా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది, అది ఆ సైనికులకు మేము అందించలేకపోయినాం, దానివల్ల జరిగిందన్నారు. సరే, 2 రోజులు ప్రశాంతం నెలకొన్నది. మళ్ళీ బజార్లన్నీ కళకళని, చాలా గ్రామాలు, చాలా పట్టణాలు, పెద్ద పెద్ద పట్టణాలు, మన ఇండియాలో ఉన్న పట్టణాలు మళ్ళీ వ్యాపారాన్ని పుంజుకున్నాయి. తెల్లారేసే మళ్ళీ మామూలు జనజీవనం నడిచింది. కానీ ఇవాళ జరుగుతున్న సంఘటన మనం చూసుకోవాలి. అసలు అమెరికా అధ్యక్షుడు ఎవడు ఈ ప్రకటన చేయడానికి ఏమైనా సమస్య వస్తుంది ప్రతిసారి కూడా. ఇవాళ కూడా అదే మాట మాట్లాడాడు అమెరికా అధ్యక్షుడు. ఏం మాట్లాడాడు? మేము అణుయుద్ధాన్ని ఆపిన అంటున్నాడు. నాకు విచిత్రం ఏంటంటే కేఏ పాల్కు ట్రంప్కి ఏం తేడా లేదు అంటున్నాను నేను. ఎందుకు తేడా లేదు అంటున్నానంటే కేఏ పాల్ కూడా నేను యుద్ధం ఆపినాను మొన్నే చెప్పిండు కాల్పుల విరమణ కాగానే. అమెరికా అధ్యక్షుడు అది చెప్తున్నాడు. ట్రంప్ ఇవాళ దానికి అతిమించి అణుయుద్ధం ఆపిన అంటున్నాడు. అసలు అణుయుద్ధం ఎవరు ముందు పెడతారు? పాకిస్తాన్ ముందు పెడతా అన్నది. అవసరమైతే అణుయుద్ధం చేస్తా అన్నది. మనమైతే అనలే. మనం నో ఫస్ట్ యూజ్ అని మనం సిద్ధాంతం పెట్టుకున్నాం. నో ఫస్ట్ యూజ్ అని మనం అంటుంటే మీరు కనుక యుద్ధం చేస్తే ఇద్దరి మీద చర్య తీసుకుంటా, నువ్వు ప్రపంచ పోలీసు వా, నువ్వు ఎవడివి అసలు మా విషయంలో జోక్యం చేసుకుని నువ్వు ఎవడి? నిన్న ట్రంప్ మన మోడీ అన్నారు కదా, పరువుల జోక్యం మాకు అవసరం లేదు, ఎవరి జోక్యం మధ్యవర్తిత్వం అవసరం లేదన్నాడు కదా. అయినా బుద్ధి తెచ్చుకోవాలి కదా. మళ్ళీ ఇదే ఇవాళ మళ్ళీ కేఏ పాలు మాట్లాడి మేము అణుయుద్ధం ఆపిన అంటాడు. అణుయుద్ధం జరుగుతుందా? ఎవడు చెప్పిండి నీకు అణుయుద్ధం జరుగుతుందని? పుతిన్ మాట్లాడిండు నేను అవసరమైతే అణుబాంబు వేసి పడేస్తాను. ఇవాడికి పాకిస్తాన్ తాను పరోక్షంగా చెప్తుంది, ఎక్కడ అణుబాంబు వేస్తానని చెప్పలే. భారత్ అసలే చెప్పదు. మరి అటువంటిప్పుడు కలగన్నాడా? ఈ కళ వచ్చిందా? ఏం చేసిండు నాకు ఎట్లా తెలుసు? కనుక మొన్నటి దాకా ఇద్దరు పోయింది పాకిస్తాను. కానీ అందులో జోక్యం చేసుకోడు. పాకిస్తాన్ వాడు అసత్య ప్రచారం అద్భుతమైన కట్టుకథలు చెప్తుంటే దాని గురించి మీరే వచ్చారు కదా నా దగ్గరికి అని అనాలి కదా. ఆ మాట అన్నాడు. 2 శక్తివంతమైన దేశాలు కొట్లాడుకుంటే నష్టపోతారు కనుక నేను ఆపుతున్నాను అని మాట్లాడుతున్నాడు. 2 సమానమే, ఇద్దరు మంచి మిత్రులే అంటాడు. కనుక ఇవన్నీ దుర్మార్గమైన ప్రేరణలు మాట్లాడు. ఇవాళ ట్రంప్ ముందట్టున్నది అన్నావు కదా, ఇవాళ అణుయుద్ధం ఆపినా అన్నాడు కదా. మరి రేపు పొద్దున అణుయుద్ధం రాకుండా ఆపాను అంటే ఫస్ట్ ఈ యుద్ధం ఆపు. ఇవాళ మళ్ళీ డ్రోన్ల దాడులు రకరకాలు ఇప్పుడే తెలుస్తుంది. ఇవాళ కూడా ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడిన గంటలోపే మళ్ళీ డ్రోన్ల దాడి మొదలుపెట్టారు. అంటే ఇవాళ మనం మే 12వ తేదీన ఉన్నాం. పొద్దున్నే మనకు ఏదైతే డీజీఎంఓల స్థాయిలో చర్చలు జరిగినాయి. వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు డీజీఎంఓల స్థాయిలో రాజకీయ నిర్ణయాలు తీసుకోలేరు. ఒక రకంగా చెప్పాలంటే 3వ పాలేరు అంటాం. అంటే ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి, మంత్రివర్గము, క్యాబినెట్, ప్రభుత్వం ఒకటైతే అది ఆ ఆదేశాలు ఇస్తే పాటించాలి సైన్యంలో దాని తర్వాత స్థానం డీజీఎంఓలది, ఇది త్రివిధ దళాధిపతుల తర్వాత. కనుక అక్కడ సమస్య ఉన్నది. కనుక వాళ్ళైతే పాటించాలి కదా. వాళ్ళ ఆర్డర్ ఏదైనా ఇస్తే వాళ్ళ స్థాయిలో మనం భూమి గురించి, యజమాన్యం గురించి, హక్కుల గురించి, మన ఏమంటారు ఆక్యుపేషన్ ఎవరు ఆక్యుపేట్ చేసుకున్నాడు అని దాని గురించి మాట్లాడరు కదా. పీఓకే మాదేనైతే డీజీఎంఓల స్థాయి అనలేరు. ఎవరంటారు? ప్రభుత్వం అంటారు. ప్రభుత్వాన్ని సైనికాధికారులకు, త్రివిధ దళాధిపతులకు ఆదేశాలు ఇస్తుంది. ఆ తర్వాత దాన్ని బట్టి వాళ్ళు యాక్షన్ చేస్తారు. యాక్షన్ చేసేదే యాక్షన్ టీం మాత్రమే డీజీఎంఓ అనేది. కనుక అక్కడ పెద్దగా జరుగుతుందని ఏంటంటే అక్కడ కూడా మంచిగా ఏమన్నారంటే యుద్ధం ఆగానంటే మీరు దుశ్చర్యలు మానుకోండి, పీఓకే విషయంలో మీరు ఆలోచన చేయండి, ఖచ్చితంగా మాదే, ఇట్లాంటి కొన్ని విషయాలు చెప్పారు.
అది పాటించకపోతే పాటించినట్టే కదా. ఎవరు చేయాలి మళ్ళీ నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాలి. అందుకని నేనేమంటున్నానంటే ట్రంప్ కూడా ఇప్పుడు పాకిస్తాన్ చర్యలను సమర్థిస్తున్నాడా లేడా తేలాలి. అంటే పాకిస్తాన్ మళ్ళీ డ్రోన్ల యుద్ధం మొదలుపెట్టింది. మొన్ననే తప్పించుకున్నారు, కమ్యూనికేషన్ గ్యాప్ అన్నారు. ఇప్పుడైతే ఉద్దేశపూర్వకంగానే అన్నట్టు కదా, నేను 2 దేశాల మధ్య యుద్ధం ఆపిన అన్నప్పుడు ఆపగలిగిన సత్తా ఉన్నాడు. ఆగకపోతే ఏం చేయాలంటే పాకిస్తాన్ ఒంటరి చేయాలి. కానీ ఏం మాట్లాడుతున్నాడు, ఇద్దరిని వాణిజ్య సంబంధాలు కట్ చేసుకుంటాను. చెరువు మీద అలుగుతే ఏమవుతుంది, నీ ముడ్డే వెళ్ళిపోతుంది. మేమంటామంటే మా ఇద్దరితో కట్ చేసుకుంటే పాకిస్తాన్తో నష్టమయ్యేది మీకు ఏం లేదు, పాకిస్తాన్ కట్ చేసుకుంటే నీకు నష్టమే. కానీ భారతదేశంతో వాణిజ్య సంబంధాలు పోతే నువ్వు బజార్న పడతావు రేపు పొద్దున అంటున్నాను ట్రంప్ను. అందుకని నేనేమంటున్నానంటే ఇప్పుడు జరగాల్సిన సంగతి ఏంది, ఇద్దరు రక్తగా చేసుకొని వచ్చిన వాళ్ళను సముదాయించి చిన్నవాడిని కొట్టకరా అని పెద్దవాడిని అన్నావు అనుకుందాం కొద్దిసేపటికి. లేకుంటే ఇద్దరు కొట్టుకోకండి అన్నావు. చిన్నవాడిని కొట్టకరా అని మన అన్న కొంచెం మర్యాద ఉంటుండే. ఇద్దరు కొట్టుకోకండి అని గాడిదైన గుర్రాన్ని నువ్వు ఏకం చేసినావు, ఒకటే అన్నావు. ఇవాళ గాడిద గుర్రం తేలాలి అంటున్నాం మేము. కనుక ఇవాళ మరి ఆ గాడిద పని చేసిన పాకిస్తాన్ను నువ్వు నిలవరించగలుగుతావా, నీ చేతిలో వాడున్నాడా? అంటే పాకిస్తాన్ ఏం చేసింది, ఒకవైపు నీ దిక్కున్నట్టు నటిస్తున్నది, నీ సహాయం కావాలంటుంది, ప్రపంచ బ్యాంకు ద్వారా అప్పు పొందింది, అయిపోయింది, నీ పని అయిపోయింది. తర్వాత ఇప్పుడు చైనా చెప్పినట్టు పెట్టింది. చైనా ఏమంటుంది, యుద్ధం తప్పదు, మా ఆయుధాలను వాడుకోండి అంటుంది. చైనా ఆయుధాలు తుస్సుమంటున్నాయి. ఇవాళ చైనా మాల్ అని మనం విక్రయిస్తామే, అదే జరుగుతుంది. ఇవాళ చైనా మాల్ ఏం జరుగుతుందో అదే జరుగుతుంది ఇవాళ. కనుక ఆ రకంగా చూసుకుంటే చైనా ఆయుధాలను తుస్సుమన్న ఆయుధాలను మళ్ళీ ప్రపంచంలో ఎక్కడ అమ్ముకోలేని పరిస్థితి వస్తుంది. ఇక్కడనే ఫెయిల్ అయినా ఇంకెక్కడ తెలుస్తుంది, పాకిస్తాన్లో ఫెయిల్ అయిన ఆయుధం మాలో దగ్గర తెలుస్తుందా? కనుక అత్యంత చౌకగా లేకుంటే చౌకబార్ రకం తయారు చేసి వాడిస్తున్నారు, అది వేరే సంగతి. కానీ ఇప్పుడు చైనా అనేది జియో పాలిటిక్స్ చేస్తుంది. కనుక అమెరికా ఆదేశాలను విన్నట్టు నటిస్తూనే అంతిమంగా చైనా ఆదేశాలను పాకిస్తాన్ పాటిస్తున్నది. కనుక ఇప్పుడు ఏమైంది, యుద్ధం ఆపుతా అన్నారు, కాల్పులు జరగాయన్నారు, వాళ్లకు మనోస్థైర్యం దెబ్బతింది మనం అనుకుంటున్నాం. కానీ చివరికి ఏమైందంటే మళ్ళీ డ్రోన్ దాడులు మొదలుపెట్టారు. ఉదంపూర్ నుంచి మొదలుపెట్టి చాలా చోట్ల మనకు బ్లాక్అవుట్ అవుతుంది. గుజరాత్ తీరం నుంచి మొదలు పెడితే శ్రీనగర్ దాకా చాలా పట్టణాల్లో ఇప్పటికే మరి మళ్ళీ డ్రోన్ల దాడి జరుగుతుందని తెలుస్తున్నది. దాంతోపాటు బ్లాక్అవుట్లు, లైట్లు ఆర్పడాలు ఇవన్నీ జరుగుతున్నాయన్నారు. మరి తెల్లారిన తర్వాత ట్రంప్ను మనం ఒకటే ప్రశ్న వేయాలి, నీ సంగతి ఏమిటి? నువ్వు అణుయుద్ధాన్ని ఆపగలిగిన వాడి మరి ఈ చిల్లర పంచాయతీలు ఎందుకు ఆపలేకపోతున్నావు? అణుయుద్ధం రాకపోయే ముందు ఆపిన అంటున్నావు, వచ్చిన యుద్ధాన్ని లేకపోతే వచ్చిన కయ్యాన్ని నువ్వు ఎందుకు ఆపలేకపోతున్నావు? అంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళకు అంతర్జాతీయంగా కశ్మీర్ సమస్యను మళ్ళీ ముందుకు తీసుకుపోవడం, పాకిస్తాన్ను ఇండియాను సమంగా చూడడం, పాకిస్తాన్ ఇండియా మధ్య పంచాయతీ ఉంటే ఆర్థికంగా భారతదేశం ఎదగకపోవడానికి కొంత కారణమవుతుంది. అంటే ఇద్దరు అటు ట్రేడ్ వార్లో అమెరికా కానీ చైనా కానీ మనను ట్రేడ్ వార్లో ఓడిద్దామని చూస్తున్నాయి. మనం అద్భుతంగా రాణించి ముందుకు పోతే కష్టమని చూస్తున్నాయి. కనుక అది కాకుండా ఉండాలంటే మనం చైనా వాళ్ళలో పడొద్దు, అమెరికా వాళ్ళలో అంతకన్నా పడొద్దు, స్వతంత్రంగా ఆలోచించాలని కోరుతున్నాను. నమస్కారం.